IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. బ్రదర్ మీ పేరు? నా పేరు కిరణ్ అండి. ఏం చేస్తుంటారు బ్రదర్? ప్రజెంట్ జాబ్ చేస్తుంటాను. ఎలక్షన్ జరిగాయి కదా రీసెంట్ గా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది అంటారు ఏపీలో? నాకు తెలిసి వైసీపీ మళ్ళీ వస్తుంది అనుకుంటున్నాను సార్. ఎందుకు మళ్ళీ వైసీపీ వస్తుంది అనుకుంటారు? యాక్చువల్లీ అంటే అది పేదల పార్టీ అండి. ఎందుకంటే మాలాంటి వాళ్ళని కొంచెం ఆదుకుంటాడు అనమాట. అది లేని వాళ్ళ పార్టీ అదండి. ఉన్న వాళ్ళకి ఓకే, లేని వాళ్ళు ఏంటంటే కొంచెం చూస్తూ ఉంటాడు అనమాట. నిజం పేదల పార్టీనా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు, మాది ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతున్న యుద్ధం, నేను పేదల పట్ల నిలబడతాను. నిజంగా అలానే ఉందా సొసైటీలో? ఏంటండి ఇప్పుడు మాలాంటి వాళ్ళని కానీ లేకపోతే ముసలి వాళ్ళకి కానీ చాలా మంది ఆదుకుంటున్నాడు అనమాట. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు అదంతా ఎందుకు రీసెంట్గా పెన్షన్ తీసుకున్న వాళ్ళు ఈ నెలలో లాస్ట్ మంత్లో పెన్షన్ తీసుకోవాలనుకుంటే ఎంత కష్టపడ్డారు మీరు చూసుంటారు. మళ్ళీ మామూలు బ్యాంక్ వెళ్ళాలని చాలా ఇబ్బంది పడ్డారు. చాలా మంది కొంతమంది పారాలిసిస్ పేషెంట్స్ ఉంటారు, వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారు. కానీ ఏంటంటే చాలా మంది ఏంటంటే ఎక్కువగా అతనే రావాలని కోరుకుంటారు. మాలాంటి వాళ్ళు మట్టుకు ఆదుకుంటే దేవుడేనండి ఈ జగన్ అనమాట. మాకు మటుకు దేవుడే అనమాట. మరి అన్నారు ఇంత చేస్తున్నాడు కాబట్టి ఆయన దేవుడితో మీరు కంపేర్ చేస్తున్నారు. సో అంతకన్నా బెటర్ గా చంద్రబాబు చేస్తా అని చెప్తున్నాడు కదా. జగన్ ఒక్కరికే అమ్మఒడిస్తున్నాడు, ఈయన ఎంతమందికైనా అమ్మఒడిస్తా అంటున్నాడు. పథకాలు కూడా డబల్ ఇస్తా అంటున్నాడు, ఎక్కువ డబ్బులు ఇస్తా అంటున్నాడు. మరి అంతకుముందు పరిపాలన చేశాడండి, 14 సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ అంటున్నాడు. ఏం చేశాడు పేదలకు? ఏం చేశాడు చెప్పండి, ఒక మాట చెప్పండి. 14 సంవత్సరాలు చేశాడు అంటున్నాడు కదా. మాలో ఏం ఆదుకున్నాడు చెప్పండి? ఇప్పుడు జాబులు ఇప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వల్ల పోయింది, నేను కాదంటలేదు. ఇప్పుడు ఆయన కూడా చేశాడు కాదంటలేదు, కానీ మాలాంటి వాళ్ళని మధ్య ఆదుకోలేదు అనమాట. 2 సంవత్సరాలు కరోనా మీద అయినా మాలాంటి వాళ్ళకి ఏంటంటే ఇంకా అంటే బెటర్గా చేస్తున్నాడు. ఇంకా డెవలప్మెంట్ కావాలనుకుంటే ఇంకో పరిపాలన కావాలి, ఇంకా 5 సంవత్సరాలు కావాలి కంపల్సరీ. మాలాంటి వాళ్ళకి మాకు ఒక బెటర్ ఫ్యూచర్ అయితే ఉంటుంది అనమాట పేదలకి. మీరేమో పెద్ద దేవుడు అంటున్నారు, వాళ్ళేమో సైకో అంటున్నారు జగన్ ని. మరి దేనివల్ల సైకో అంటారు? దేనికి సైకో అంటారు చెప్పండి? దేనికి సైకో అని చెప్పండి? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి ప్రజలందరినీ సోమరపోతులు చేసేస్తున్నాడు, ఎటువంటి అభివృద్ధి లేదని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఆయన అప్పులు ఇప్పుడు ఆఫర్లు పెట్టాడు కదా. ఇప్పుడు 6 అని చెప్పి 6 అని చేశాడు కదా, గ్యారంటీ అని చెప్పేసి అన్నాడు కదా. మరి ఆయన ఇచ్చేది ఏంటి మీరు చెప్పండి? ఆయన సంపద సృష్టిస్తా అంటున్నాడు. ఇప్పుడు ఇన్ని సంవత్సరాలు చేశాడండి, ఏం సంపద సృష్టిస్తే చెప్పండి? ఇప్పుడు మీరు చూసే ఉంటారు, కోట్లు కడుతున్నాడు. మళ్ళీ ప్లస్ ఇదేంటంటే మళ్ళీ కాలేజీలు కడుతున్నాడు, మెడికల్ కాలేజీలు కడుతున్నాడు. ఇది అభివృద్ధి కాదా? మీరు చూస్తూనే ఉంటున్నారు కదా. ఇంకేం చెప్పండి, జగన్ ఇంకేం చేయలేదు చెప్పండి. అయితే 2 సంవత్సరాల మటుకి కరోనా టైంలో, ఇప్పుడు రీసెంట్గా వచ్చేసి కరోనా టైంలో ఒక్కడు కూడా ఆదుకునే లేడు. ఈ ఒక్కడు లేదు. ఈ జగన్ మటుకి ఎంతమంది ఆదుకున్నాడు చెప్పండి? చాలా మందిని ఆదుకున్నాడు. కరోనా టైంలో అసలు ఎంతమందిని ఆదుకున్నాడు తెలుసా అండి? ఒక్కడైనా వచ్చాడా చెప్పండి? కరోనా టైంలో ఒక్కడైనా వచ్చాడా? 3 పార్టీలు ఇప్పుడు కలిసి వచ్చి జగన్ ఓడిస్తాము, మేమే గెలుస్తామని చెప్తున్నారు. 3 కాదండి, 30 పార్టీలు వచ్చినా వచ్చే జగనేనండి. అది మటుకి పక్కా చెబుతున్నాను. ఒకవేళ 151 సీట్లు రాకపోవచ్చాను, కానీ నాకు తెలిసినంత వరకు 100 నుంచి 120 సీట్ల మటుకి గుర్తుపెట్టుకోండి సార్. 100 నుంచి 120 సీట్ల మధ్య కంపల్సరీగా వస్తాడు. మమ్మల్ని జగన్ మక్కా సీఎం అనమాట. అంతే. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళంతా జగన్ ఓడిస్తామని చెప్తున్నారు కదా, అసలు అధికారంలోకి రాను పాతాళంలోకి తొక్కేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్. ఎన్నికల తర్వాత చూస్తారు కదా సార్, రిజల్ట్స్ తర్వాత చూస్తారు. ఎవరు తొక్కుతారు? ఆయన తొక్కుతాడా లేకపోతే ఈయన తొక్కేస్తారో తెలిసింది కదా. పిఠాపురంలో పరిస్థితి ఏంటంటే పవన్ కళ్యాణ్ అభిమానమేనండి. నేను చిన్నప్పుడు నాకు ఖుషి సినిమా నుంచి 2002 నుంచి నాకు ఖుషి సినిమా అని చాలా ఇష్టం. అక్కడి నుంచి నేను పెద్ద ఫ్యాన్ అయిపోయా. పార్టీ పరంగా అయితే జగన్ అండి, మామూలుగా సినీ పరంగా అయితే నాకు పవన్ కళ్యాణ్ అభిమానం అండి. ఇది మీరు అభిమానాన్ని ఏదో మాట వరుసగా చెప్పేస్తున్నారు. పక్కా చెప్తానండి. కావాలంటే నేను సినిమా చూసి కూడా ఏడ్చానండి. ఫస్ట్ లో ఖుషి సినిమా అనేది స్టార్టింగ్ టైంలో హిందీ ఉండేది. స్టార్టింగ్ ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ హిందీలో ఉండేది. నేను అన్నది మా బావ తీసుకెళ్ళాడు సినిమాకి. బావ ఏంటి బావ హిందీ సినిమా తీసుకెళ్ళేయండి బావ అన్నది. హిందీ సినిమా తీసుకెళ్ళండి బావ అని చెప్పేసి అన్నది. తర్వాత చూస్తే తెలిసిందనమాట ఖుషి సినిమా అంత బాగుంది. అసలు ఏడుపు కూడా వచ్చేదండి లాస్ట్లో. అంత అక్కడి నుంచి నా అభిమానం ఎప్పుడు హిట్ పడిద్దా. గబ్బర్ సింగ్ సినిమా వచ్చిన తర్వాత హిట్ పడింది, మా పవన్ కళ్యాణ్ హిట్ పడింది అని చెప్పేసి నేను చాలా బాగా ఫేమస్ అయిపోయాను. మళ్ళీ ఇంకా హిట్ పడిద్ది అని చెప్పేసి నేను చెప్తున్నాను కదా. పవన్ కళ్యాణ్ పరంగా అయితే నా అభిమానే, కానీ రాజకీయాల పరంగా అభిమానం కాదు. గెలుస్తారంటారు ఈసారి? మరి అంటే నేను ఏమనుకుంటేది అంటే డీడీడీకి ఉంటుందండి. పిఠాపురంలో మటుకు డీడీడీకి ఉంటుంది. ఎవరు వచ్చినా పర్వాలేదు, కానీ సీఎం అయ్యేది మటుకు జగనేనండి. ఇక్కడ మంగళగిరిలో ఎలా ఉండబోతుంది లోకేష్ పరిస్థితి? మంగళగిరేనండి, అది మటుకి అంటే ఆయన చేయకపోయినాయి, కానీ అది ఏదైనా సరే ఈ ఎలక్షన్ మటుకు డీడీడీ ఉంటుంది. ఈ మంగళగిరిలో కూడా అది కూడా డీడీకి ఉంటుంది. నాకు మటుకు ఏంటంటే వాణి గారు ఉన్నారు కదా, సారీ వంగ గీత గారు, పిఠాపురం అయితే కంపల్సరీకి ఒక 30 నుంచి 40 వేల మెజారిటీ గెలవచ్చు. అక్కడ పవన్ కళ్యాణ్ మీద గెలవచ్చు అనమాట, ఆమె గెలవచ్చు. కుప్పంలో చంద్రబాబు పరిస్థితి ఎలా ఉంటుంది అంటారు సార్? లేదండి, భరతే వస్తాడు.
అది తిరగలేదాక కుప్పంలో అనేది ఆయన కొట్టిన ఏనండి ఎక్కడ చేశాడండి ఎక్కడ చేశాడు చెప్పండి కుప్పంలో ఏం చేశాడు చెప్పండి చంద్రబాబు ఏం చేశాడు చెప్పండి కుప్పంలో ఏం చేశాడు చెప్పండి మీరు చెప్పండి సార్ ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడు చెప్పండి మీరు ఏం చేశాడు చెప్పండి ఇప్పుడు భరత్ మీరు చూస్తారు కదా కుప్పంలో చంద్రబాబు వచ్చే బాధ్యత భరత్దే అనమాట అంతే అంటే మరి ఈ ఒక్కసారి అవకాశం ఇస్తేనే రాష్ట్రాన్ని ఇలా మార్చేశాడు. ఇంకొకసారి కానీ పొరపాటున జగన్మోహన్ రెడ్డికి అవకాశం వస్తే రాష్ట్రం మరో బీహారు మరో శ్రీలంక అయిపోతుందని చెప్తున్నారు. సార్ ఏదైనా సరే డెవలప్మెంట్ అవ్వాలంటే కొంచెం టైం కావాలి. ఆయన దిగంగానే ఏది డెవలప్మెంట్ అవ్వదు. కానీ పేదల పట్టే పెన్నిది మటుకు జగనేనండి. మాకు మటుకు దేవుడు మా జగన్ అనమాట. మా గుండె చెప్పడండి. అది ఓడిపోతుండని తెలిసే పారిపోయాడు, లండన్ వెళ్ళిపోయాడని చెప్తున్నారు. ఓడిపోవటం అనేది కన్ఫామ్ గా జరగదు. జగనే వస్తాడు. నేను పక్కా చెబుతాను, రాసి పెట్టుకోండి. 2024 పక్కాగా జగనే మనట.